హలో, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సి హాస్పిటల్ బేగంపేట్. మీకు అందరికీ తెలిసిందే, హెచ్ఆర్సి హాస్పిటల్ ఈజ్ ఎ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రిమటలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. మన శరీరంలో అతి ముఖ్యమైన వ్యవస్థలలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇప్పుడు మన శరీరంలో ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఏదైనా ఫంగస్ కానీ ఏదన్నా మన శరీరంలోకి ఎంటర్ అయ్యి మన బాడీని ఇన్ఫెక్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనని ఒక బౌన్సర్ లాగా కాపాడుతుంది. మన బాడీలోకి ఒక ఎంట్రన్స్ దగ్గర బౌన్సర్స్ ఉండి ఎవరైతే లోపలికి రానివ్వకుండా చేస్తారో అలా మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్, ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ వీటి నుంచి. అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్షన్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేయడంలో అతి ముఖ్యమైనది ఏంటంటే అది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ అనేటివి ఒక వై ఆకారంలో ఉంటాయి. ఈ వై ఆకారంలో ఉన్న యాంటీబాడీస్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తే ఇది బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరస్ కానీ మిగతా వాటిని కొంచెం న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మెకానిజం మన ఇమ్యూన్ సిస్టంలో. సో మొదటిసారి ఏదైనా బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు వాటిని గుర్తించి ఇది బ్యాక్టీరియా బయట నుంచి మన శరీరంలోకి వచ్చిందని గుర్తించి అవి ఈ వై ఆకారంలో ఉన్న యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇవి వాటిని న్యూట్రలైజ్ చేస్తుండే. సో ఇవి కాకుండా ఇంకా మల్టిపుల్ మెకానిజమ్స్ ఉంటాయి ఇమ్యూన్ సిస్టంలో. బట్ ఈరోజు మనం ఆటోఇమ్యూన్ డిసీజెస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. సో నెక్స్ట్ టైం అంటే మనకి బ్యాక్టీరియా ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అప్పటికప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మనని ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ టైం సపోజ్ ఇదే బ్యాక్టీరియా మళ్ళీ మన బాడీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో మనకి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఆ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ యాంటీబాడీస్ అనేటివి మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యి రెడీగా ఉంటాయి, ఉండి వాటిని ఇమ్మీడియట్గా న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది బేసిక్ ఇమ్యూన్ మెకానిజం. ఇది బీ సెల్స్ మన బాడీలో ఉండే మన తెల్ల రక్త కణాలలో న్యూట్రోఫిల్స్ అని, లింఫోసైట్స్ అని, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్ ఇలా రకరకాలు ఉంటాయి. లింఫోసైట్స్లో టీ లింఫోసైట్స్, బీ లింఫోసైట్స్ అని ఉంటాయి. ముఖ్యంగా బీ లింఫోసైట్స్ అనేటివి మన శరీరంలో ఈ బీ సెల్స్ అనేటివి ఈ యాంటీబాడీస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇది మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఇనిషియల్గా వచ్చిన ఇన్ఫెక్షన్ నుంచి సబ్సిక్వెంట్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదే టెక్నాలజీ వ్యాక్సిన్లో కూడా వాడుతూ ఉంటారు. వ్యాక్సిన్లో ఏంటంటే ఏదైతే మనకి బ్యాక్టీరియానో వైరస్సో దేని నుంచి అయితే మనకి ఇమ్యూనిటీ కావాలో వాటికి సంబంధించిన ఎంతో కొంత, వైరస్కి సంబంధించిన ఎంతో కొంత మెటీరియల్, ఇన్యాక్టివ్ మెటీరియల్ మన బాడీలోకి పంపిస్తే సో వాటిని మన బాడీ గుర్తించి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ మన బాడీలో రెడీగా ఉంటాయి ఎప్పుడన్నా మళ్ళీ ఆ వైరస్ కానీ ఏదన్నా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం. సో ఇది చాలా కీలకమైన వర్క్ మన ఇమ్యూన్ సిస్టమ్ చేస్తూ ఉంటుంది, మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం. అయితే కొన్ని సందర్భాలలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యి మన బాడీనే అటాక్ చేస్తూ ఉంటుంది. సో మనని ప్రొటెక్ట్ చేయవలసిన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మన బాడీని అటాక్ చేసి మన టిష్యూస్ని, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని ఇవి మనవి కాదు అని ఒక్కొక్కసారి గుర్తిస్తూ ఉంటుంది అనమాట. నార్మల్గా ఇది ఏం చేయాలి, బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియానో వైరస్నో వాటిని గుర్తించి ఇది మనది కాదు అని వాటితో ఫైట్ చేయవలసింది. కొన్ని సందర్భాలలో ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న సెల్స్, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని మనది కాదు అని గుర్తిస్తూ ఉంటుంది. అంటే సమ్ టైప్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకొని మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు మనకి జరిగిన రీసెర్చ్లో తెలిసిన రీజన్స్. ఇంకా మీకు ఇంకా అప్డేట్స్ ఫ్యూచర్లో నేను తీసుకొస్తూ ఉంటాను. ఇంకా విల్ ట్రై టు ఈ సైన్స్ని కాస్త కొంచెం సింప్లిఫై చేసి మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టండి. అవన్నీ చూసేసి మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో విల్ ట్రై టు వాటికి ఆన్సర్స్ చేయడానికి మనం ట్రై చేస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.